గురూజీ, నాకో సందేహం వచ్చింది. అంటే ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్నది. ప్రస్తుతానికి ఇప్పుడే అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను. ఆల్రెడీ కొంచెం ఆలోచించాను. కానీ ఇంత డెప్త్‌గా అయితే ఇప్పుడే ఆలోచించాను. విషయం ఏంటంటే ఆహ్, మన పూర్వకాలం నుంచి ఆడపిల్లలు మా చదువు సంధ్య ఏమీ లేకుండా ఉండేవారు. ఏదో కష్టపడి కట్నాలిచ్చి పెళ్లి చేస్తే, ఏదో కారణం పెట్టి ఆ పిల్లని చంపేయడం అలా చేసేవారు. కానీ ఇలా కాదులే, ఈ పిల్లల్ని చదివిద్దాము. ఆళ్ళ కాళ్ళ మీద ఆళ్ళు నిలబడతారని చెప్పి, అది ప్రయత్నం చేశారు. చదువుకున్నది తెలివైంది. ఇదేం సంసారం చేత్తందని అక్కడా చేశారు. పోనీ అది అయిపోయింది. ఇంకొంచెం ముందుకొచ్చి ఉద్యోగాలు చెయ్యాలి. తర్వాత ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేద్దాంలే పర్వాలేదు. చూసుకుంటారు. అన్నీ మనమే ఇచ్చేద్దాం అనుకుంటే, అక్కడా ఆళ్ళే నెగ్గారు. ఇంకొకటి లాస్ట్ ఉద్యోగం చేసి ఆహ్, ఆ అబ్బాయి, ఆమె ఉద్యోగం చేసి, మనం కట్నం ఇచ్చి అన్నీ ఇచ్చినా ఇంకా ఇమ్మని అడుగుతున్నారు. ఆళ్ళు ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవడానికి నాకు ఈ టైం పట్టింది. మనము విలువ, గౌరవం, పరువు, మర్యాద, సంప్రదాయం, మన ధర్మాన్ని మనం పాటిస్తున్నందుకు ఆళ్ళు కట్టే వాల్యూ అది. మనం రుసుము చెల్లించాలి. డబ్బులివ్వాలాళ్ళకి. అంటే మన ధర్మాన్ని మనం పాటించడానికి వేరే వాళ్ళెవరో మనల్ని బాధ పెట్టట్లేదు. మన వాళ్ళే బాధపడుతున్నారు. నాకు చాలా ఆవేశం, కోపం అన్నీ ఉన్నాయి. ఏం చేసుకుంటాం? కోపం, ఆవేశం కూడిపెడతాయా? ఏం చెయ్యవు కదా గురూజీ. ఎంత దురదృష్టం అండి. రోడ్డు మీద జంతువులు, ఆకాశంలో పక్షులు, నీటిలో చేపలు అన్నీ సంతోషంగా ఉన్నాయి. ఆటికి పరువు, మర్యాదలు, సిగ్గు, శరాలు ఏమీ లేవు. కేవలం మనిషికి మాత్రమే ఉన్నాయి. మనము ఆ కొంచెం ఒక్క స్టెప్ దాటుతారిప్పుడు ఆ పేరెంట్సు. అమ్మా! నీ కట్నం ఇచ్చి పెళ్లి చేసినా, నిన్ను ఉద్యోగం చేయించి, నీ బతుకు నువ్వు బతుకుతావు, వాడు చూసినా చూడకపోయినా అని తల్లిదండ్రులు అనుకున్నా సుఖం లేదమ్మా. నీకు నచ్చినోడిని చేసుకొని హ్యాపీగా ఉండు. నువ్వు ఎవరితో బావుంటే ఆళ్ళతో అనే స్థితి ఆ మగ పిల్లవాళ్ళే తీసుకొస్తారు. 100% ఇది నిజం. ఆడవాళ్ళని, ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చింది ఆళ్ళే. రోడ్డున పాడేసింది ఆళ్ళే. ఉద్యోగాలు చేసుకుని రోడ్లమ్మట ఆడోళ్ళకి ఏమీ లేకుండా, మానమర్యాదలు లేకుండా పిచ్చి పిచ్చిగా తిరిగే స్థితిని తెచ్చింది ఆళ్ళే. నా మాటలో తప్పుంటే మీరు చెప్పండి గురూజీ. ఆ అమ్మాయి ఎందుకొచ్చింది బయటికసల? అమ్మ, నాన్న, తోడబుట్టినోళ్ళు, భర్త చూసుకుంటే మన హిందూ ధర్మం మనకు మంచిగుండేది గదా! ఇంతలా భ్రష్టు పట్టిపోయేది కాదు కదా! మన పరువు, మర్యాదే మనకి శాపమా? ఆటిని మనం డబ్బులిచ్చి కొనుక్కోవాలా? ఓం శ్రీ గురు రమణ.